Hello students, welcome back to my channel. In this video we are going to discuss about the circles. Okay, so circle. So what is the definition of circle? First చూద్దాం. Okay, so circle is defined as the set of points which are equidistant from a fixed point. Okay na? So set of points which are equidistant from a fixed point. ఓకేనా, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ ఏంటి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక ఫిక్స్డ్ పాయింట్ ఇక్కడ ఉంది. సో ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ ఏమిటాయి ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఈ సెంటర్ ఈ పాయింట్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పాయింట్కి సేమ్ డిస్టెన్స్, ఈ పాయింట్కి సేమ్ డిస్టెన్స్, ఈ పాయింట్కి సేమ్ డిస్టెన్స్, అన్ని సేమ్ డిస్టెన్స్ ఉంటాయి. ఓకేనా, సో సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద సర్కిల్. సో ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సెట్ టు బి ద సెంటర్ అమ్మ. సో ఫిక్స్డ్ పాయింట్ ఏమంటాం సెంటర్. ఓకేనా, సో ఫిక్స్డ్ పాయింట్ ఈస్ నోన్ యాజ్ ద సెంటర్. అండ్ నెక్స్ట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఓకేనా, ఈ సెంటర్ నుంచి పాయింట్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ అంటే సర్కిల్ మీద ఏ పాయింట్కైనా ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటామంటే రేడియస్. ఓకేనా, డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ సెట్ ఆఫ్ ద రేడియస్. ఓకే, distance from center to any point on the circle, so it is said to be the radius. Okay now, so next double the radius is known as the diameter. Okay na ikkada, so double the radius ante ippudu ikkada nundi ikkadiki radius annam kada, ikkada nundi ikkadiki malla radius. So ee radius mottham double the radius mottham kalisi emayte diameter. Okay, so diameter is the double the radius. Okay, so diameter d equal to 2r. Double the radius is known as diameter. Okay, అంటే ఇక్కడ మల్టిప్లై 2 ఇటు వచ్చి డివైడ్ అయింది అంటే d by 2 ఈక్వల్ టు మనకి ఏమైతే r అయితే అంటే r ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ద డయామీటర్ అని చెప్పొచ్చు. ఆ డయామీటర్ ఇస్ డబుల్ ద రేడియస్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో రేడియస్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ద డయామీటర్ అని చెప్పొచ్చు, లేదంటే డయామీటర్ ఇస్ నథింగ్ బట్ డబుల్ ద రేడియస్. ఓకేనా, సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఓకే, ఒక సర్కిల్ కన్సిడర్ చేసుకున్నాం. ఈ సెంటర్ ఓ ఓకే అండ్ రేడియస్ ఆర్. ఓకేనా, సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్. ఓకేనా, సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ వేర్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా, సో నెక్స్ట్ ఈ పై ఆర్ స్క్వేర్ ఈ ఏరియా ఆఫ్ సర్కిల్ని వేరే లెక్క కూడా రాయచ్చు ఫార్ములా. ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ రాసినాం అనుకోండి, చూద్దాం. సో డయామీటర్ అంటే ఏంటి ఇక్కడ, సో మనకు డయామీటర్ డి ఈక్వల్ టు ఏంటి డబుల్ ద రేడియసే కదా. ఓకేనా, సో డయామీటర్ డి ఈక్వల్ ఏంటి డబుల్ ద రేడియస్ అంటే ఈ 2 ఇటు వచ్చి మల్టిపుల్ డివైడ్ అయింది అనుకోండి d by 2 ఈక్వల్ టు ఆర్. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఆర్ మనం ఏం రాయొచ్చు d by 2 రాయొచ్చు కదా. సో ఇక్కడ ఆర్ బైలో ఏం రాస్తాం d by 2 రాద్దాం అంటే పై ఇంటూ d by 2 హోల్ స్క్వేర్ రాస్తాను అంటే పై ఆర్ స్క్వేర్ బైలో ఏం రాసినాం d by 2 రాసినాం. ఓకేనా, సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఆర్ వీఆర్ రైటింగ్ d by 2. ఓకే, నెక్స్ట్ పై d by 2 హోల్ స్క్వేర్ అంటే d స్క్వేర్ బై 2 స్క్వేర్. సో d స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే ఎంత మనకి 4. ఓకే, సో d స్క్వేర్ బై 4 అంటే పై d స్క్వేర్ బై 4 ఇస్ అంటే పై బై 4 d స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్కు ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ అంటేనేమో పై ఆర్ స్క్వేర్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ అంటే ఎట్లా చెప్పొచ్చు పై బై 4 d స్క్వేర్ అని చెప్పొచ్చు. ఓకే, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్మ్ ఏంటి పై ఆర్ స్క్వేర్ ఆర్ పై బై 4 d స్క్వేర్. నెక్స్ట్ సర్కంఫరెన్సీ ఆఫ్ సర్కిల్. సర్కంఫరెన్సీ అంటే టోటల్ లెంత్. ఇప్పుడు సపోజ్ ఒక పాయింట్ ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం, ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఈ పాయింట్ వరకు రావడానికి ఎంత లెంత్ ఉంది కదా. సో టోటల్ లెంత్ అంటే బౌండరీ లెంత్ నథింగ్ బట్ పెరిమీటర్ అంటే. సో బౌండరీ టోటల్ లెంత్ ఎంత ఉంది, సపోజ్ ఒక పాయింట్ ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం, ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఈ పాయింట్ వరకు రావడానికి ఎంత లెంత్ అయింది అనేది సర్కంఫరెన్సీ. ఓకే, సర్కంఫరెన్సీ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటిది 2πr. ఓకేనా, సో ఫార్ములా టు ఫైండ్ ద సర్కంఫరెన్సీ ఆఫ్ సర్కిల్ ఇస్ 2πr. ఓకే, నెక్స్ట్ సెమీ సర్కిల్ చూద్దాం. ఇక్కడ చూడండి
సెమీ సర్కిల్ తీసుకున్నాం. ఓకే, సెమీ సర్కిల్ విత్ సెంటర్ రేడియస్ ఎంత ఆర్ సేమ్. ఓకే, సో ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏం చెప్పిన పై ఆర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఏంటంటే దాంట్లో హాఫ్ అంటే పై ఆర్ స్క్వేర్లో హాఫ్ అంటే 1/2 పై ఆర్ స్క్వేర్. ఓకే, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి 1/2 పై ఆర్ స్క్వేర్. ఓకే, సో సర్కిల్లో సగం అన్నట్టు హాఫ్, ఎందుకంటే ఈ సర్కిల్లో సగమే కదా సెమీ సర్కిల్ అంటే. ఓకేనా, నెక్స్ట్ పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్సీ ఆఫ్ సెమీ సర్కిల్, సర్కంఫరెన్సీ అనొచ్చు లేదా పెరిమీటర్. ఓకేనా, సో సర్కంఫరెన్సీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత సర్కిల్లో సగం అది. ఇక్కడ సర్కిల్ పెరిమీటర్ ఎంత మనకు 2πr, దాంట్లో సగం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది మనకు లెంత్, మళ్ళీ ఈ లెంత్ యాడ్ చేయాలి. సో ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా రేడియస్, ఎందుకంటే ఇక్కడ సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఏంటి రేడియసే కదా. సో r + r యాడ్ చేయాలి. ఓకేనా, సో పెరిమీటర్ అంటే ఏంటి టోటల్ లెంత్ కదా, టోటల్ ఇక్కడ నుండి ఇక్కడికేమో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్లో సగం, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్, అంటే మొత్తం లెంత్ ఎంత 2πr/2 + r. ఓకే, అంటే 2 గెట్స్ క్యాన్సల్, అంటే ఏం మిగిలింది πr మిగిలింది. నెక్స్ట్ r + r ఎంత 2r. సో ఇక్కడ రెండింటిలో ప్లస్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏముంది r కామన్ ఉంది, r కామన్ ఇష్టం అనుకోండి π + 2. ఓకే, సో r × π + 2 ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద సర్కంఫరెన్సీ ఆఫ్ సెమీ సర్కిల్. ఓకేనా, సో నెక్స్ట్ క్వాడ్రంట్ చూద్దాం. సో చూడండి క్వాడ్రంట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక సర్కిల్లో ఏంటంటే 4 ఈక్వల్ క్వాడ్రంట్ తీసుకొచ్చాము సర్కిల్లో, అంటే 4 పార్ట్స్. సో ఇప్పుడు ఇది ఒక క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్, నెక్స్ట్ ఇది ఇంకోటి సెకండ్ క్వాడ్రంట్, ఓకే థర్డ్ క్వాడ్రంట్, నెక్స్ట్ ఇది ఫోర్త్ క్వాడ్రంట్. సో ఎన్ని క్వాడ్రంట్స్ ఉంటాయి ఒక సర్కిల్లో 4 క్వాడ్రంట్స్ ఉంటాయి టోటల్, ఇక్కడ 4 ఈక్వల్ క్వాడ్రంట్స్ ఉంటాయి. సో ఇక్కడ సపోజ్ ఒక క్వాడ్రంట్ ఇట్లా తీసుకోండి, ఫస్ట్ క్వాడ్రంట్, ఇది ఫస్ట్ క్వాడ్రంట్. సో ఇక్కడ ఏంటి రేడియస్. ఓకేనా, సో ఇది రేడియస్, ఇక్కడ నుండి సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఏంటి రేడియస్ అని చెప్పినాం కదా. సో ఇది రేడియసే, ఇది కూడా రేడియసే కదా. సో ఫస్ట్ క్వాడ్రంట్ కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, సో ఏరియా ఆఫ్ క్వాడ్రంట్, సో ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ ఏంటంటే ఈచ్ క్వాడ్రంట్ ఏంటంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏం చెప్పిన πr² కదా. ఓకే, సో ఇది ఎన్నో పార్ట్, ఇది 4 పార్ట్స్, అంటే 1/4 πr² ఇది ఏరియా ఆఫ్ క్వాడ్రంట్. ఓకే, నెక్స్ట్ పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్సీ ఆఫ్ క్వాడ్రంట్. ఓకే, పెరిమీటర్ అని కూడా రాయొచ్చు, పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్సీ ఆఫ్ క్వాడ్రంట్ ఆఫ్ ఈచ్ క్వాడ్రంట్. సో ఈచ్ క్వాడ్రంట్కి ఎంత పెరిమీటర్ ఉంది అంటే, సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత 4th పార్ట్ కదా సర్కిల్లో, టోటల్ 4th పార్ట్ అంతేనా, టోటల్ సర్కిల్లో 4th పార్ట్ ఇది 1/4 పార్ట్, అంటే పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఏంటిది మనకు 2πr. ఓకేనా, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏంటి 2πr అన్నట్టు కదా పెరిమీటర్ ఆఫ్ సర్కంఫరెన్స్. ఓకే, సో దాంట్లో ఎన్నో పార్ట్ ఇది 4th పార్ట్. ఓకేనా, సో పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ బై 4th, అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ బై 4 అయితే ఓన్లీ ఈ లెంత్ వచ్చింది. దీనికి ఏం యాడ్ చేయాలి, ఈ లెంత్ యాడ్ చేయాలి, మళ్ళీ ఈ లెంత్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే రేడియస్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా రేడియస్, అంటే r + r అడిషన్. ఓకేనా, సో టోటల్ పెరిమీటర్ ఆఫ్ ఈ క్వాడ్రంట్ ఫైండ్ చేయాలంటే ఏం చేసినాం, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ని బై 4 చేసినాం, ఎందుకంటే ఇది 4th పార్ట్ కదా సర్కిల్. ఓకేనా, క్వాడ్రంట్ అంటే నెక్స్ట్ ఈ r + ఈ r యాడ్ చేసినాం దాన్ని. ఓకే, సో 2 2s క్యాన్సిల్, అంటే ఏం మిగిలింది πr/2 మిగిలింది, ప్లస్ r + r ఇంత ఇక్కడ 2r. ఓకే, సో ఇప్పుడు r కామన్ తీసినాం అనుకోండి, ఏం మిగిలింది ఇక్కడ π/2 మిగిలింది, ఇక్కడనేమో 2 మిగిలింది, అంటే π/2 × r ఇది వచ్చింది. నెక్స్ట్ 2 × r ఎంత ఇది వచ్చినట్టే కదా. సో r కామన్ ఇస్తే r × π/2 + 2 ఇది ద ఫార్ములా టు ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద క్వాడ్రంట్. ఓకే, సో క్వాడ్రంట్ అంటే 1/4 పార్ట్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి సో చూడండి అమ్మా, నెక్స్ట్ సో ఇట్లా సర్కిల్ లోపల సర్కిల్ ఉంటే వాటిని ఏమంటాం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఉంటే రెండింటికి సేమ్ సెంటర్ ఉంది. సో దాన్ని ఆ 2 సెంటర్ సర్కిల్ ఏమంటాం, సేమ్ సెంటర్ కాబట్టి కాన్సెంట్రిక్ సర్కిల్ అంటాం. సో సపోజ్ ఈ ఏరియా మనకు ఫైండ్ చేయాలి. ఓకేనా, సో ఈ ఏరియా ఫైండ్ చేయాలి, ఏంటిది ఇక్కడ రింగ్ అన్నట్టు. సో మధ్యలో ఏం లేదు గ్యాప్, ఓన్లీ ఈ ఏరియా ఉంది, మనం నార్మల్గా ప్లే చేయడానికి యూజ్ చేస్తాం రింగ్. సో ఆ టైప్ ఆఫ్ రింగ్. ఓకే, సో ఏరియా ఆఫ్ రింగ్ ఫార్ములా ఏంటంటే ఇప్పుడు చూడండి, అవుటర్ సర్కిల్ ఏరియా అంటే టోటల్ ఈ సర్కిల్ ఏరియాలోకి వెళ్ళి ఇన్నర్ సర్కిల్ ఏరియాని మైనస్ చేసినాం అనుకోండి, మనకి ఏమొస్తుంది ఏరియా ఆఫ్ రింగ్ వస్తుంది. ఓకేనా, సో సపోజ్
అవుటర్ సర్కిల్ రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఓకే, సెంటర్ అవుటర్ సర్కిల్ రేడియస్ ఎంత అంటే క్యాపిటల్ ఆర్. అండ్ ఇన్నర్ సర్కిల్ రేడియస్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మాత్రమే. ఇన్నర్ సర్కిల్ రేడియస్ ఏంటంటే స్మాల్ ఆర్ అనుకోండి. ఓకే, సో అవుటర్ సర్కిల్ రేడియస్ ఏమో క్యాపిటల్ ఆర్, ఇన్నర్ సర్కిల్ రేడియస్ స్మాల్ ఆర్ అనుకున్నాం. సో ఏరియా ఆఫ్ రింగ్ ఫార్ములా ఏంటంటే outer circle area minus inner circle area. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏం చెప్పినా పై ఆర్ స్క్వేర్. ఓకే, ఏరియా ఆఫ్ అవుటర్ సర్కిల్ అంటే పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఇక్కడ ఆర్ అంటే ఏంటిది క్యాపిటల్ ఆర్ కదా అవుటర్ సర్కిల్, సో పై ఆర్ స్క్వేర్ మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా ఏంటిది పై ఆర్ స్క్వేర్, సేమ్ ఫార్ములా. కాకపోతే ఇక్కడ ఆర్ అంటే రేడియస్ ఏంటి స్మాల్ అంటే పై స్మాల్ ఆర్. సో రెండులో పై కామన్ తీయచ్చు కదా, పై కామన్ తీస్తే ఏం మిగిలింది మనకు ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ మిగిలింది. ఓకే, సో ఇఫ్ యూ టేక్ పై ఆర్ కామన్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ మిగిలింది. నెక్స్ట్ పై ఇంటూ ఇది ఫార్ములా. సో ఫార్ములా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ రింగ్ ఏంటిది పై ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, వేర్ క్యాపిటల్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద అవుటర్ సర్కిల్ అండ్ స్మాల్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్. అదే ఫార్ములాను వేరే లెక్క కూడా రాయచ్చు, సేమ్ ఫార్ములాను. సో ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఎట్లా రాయచ్చు అంటే క్యాపిటల్ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ ఆర్ లెక్క కూడా రాయచ్చు. ఓకే, సిన్స్ ఇట్లా ఎందుకు రాసినామంటే వీ హ్యావ్ వన్ ఫార్ములా ఇన్ మ్యాథ్స్. ఓకే, ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏముంది మన ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లెక్క ఉంది కదా, సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లెక్క రాసినాం. ఓకే, సో ఏరియా ఆఫ్ రింగ్ అంటే ఇదైనా చెప్పొచ్చు ఫార్ములా, ఈ ఫార్ములానే చెప్పొచ్చు. ఓకే, ఇట్ కెన్ బి పై ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అనే చెప్పొచ్చు, లేకపోతే పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ లెక్కనే చెప్పొచ్చు. వేర్ క్యాపిటల్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ అవుటర్ సర్కిల్ అండ్ స్మాల్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్. నెక్స్ట్ ఇంకోటి సెక్టార్ చెప్తాను. సో నెక్స్ట్ చూడమ్మా సెక్టార్. ఇప్పుడు సపోజ్ ఒక సర్కిల్ ఉంది విత్ సెంటర్ ఓ. సో టూ రేడియస్ ఉన్నాయి. ఓకేనా, సో రెండు రేడియస్ ఇక్కడ. సో ఇక్కడ ఈ మధ్యలో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో రీజియన్, ఈ రీజియన్ ఏమంటామంటే సెక్టార్. ఓకేనా, సో ద రీజియన్ బౌండెడ్ బిట్వీన్ టూ రేడియస్ అండ్ అన్ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్ ఇట్ ఈస్ సెట్ అప్ విత్ ద సెక్టార్. సో సెక్టార్ అంటే ఇట్ ఈస్ ద రీజియన్ bounded between two radii and one arc of a circle, it is said to be the sector. So area of sector formula ఏంటంటే x by 360 into pi r square. ఫార్ములా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే ఈ సెక్టార్ యొక్క ఏరియా ఏంటంటే x by 360 into pi r square, వేర్ x అంటే ఏంటంటే యాంగిల్, ఇక్కడ ఉన్న యాంగిల్. ఓకేనా, సో ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉంది సెక్టార్. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత యాంగిల్ ఉంది x డిగ్రీస్ అనుకుంది. సో టోటల్ యాంగిల్ ఎంత, టోటల్ యాంగిల్ సర్కిల్ ఎంత, కంప్లీట్ యాంగిల్ కదా అంటే 360 డిగ్రీస్ కదా. సో ఎక్స్ బై ఈ 360 డిగ్రీస్. ఓకే, ఎక్స్ బై 360 డిగ్రీస్ ఇంటూ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి మనకు పై ఆర్ స్క్వేర్ కదా. ఓకే, సో ఏరియా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్, వేర్ ఎక్స్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ రేడియస్ అండ్ టోటల్ యాంగిల్ ఎంత 360 బై 360 చేసినాం అంటే ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఓకే, అండ్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హియర్. ఓకే, సో లెట్ us డిస్కస్ సమ్ ప్రాబ్లమ్స్. సో దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో చూడండి ఇప్పుడు ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్, ఇఫ్ డి ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత అన్నాడు. ఓకేనా క్వశ్చన్లో. సో మన ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ అనుకోండి ఏం రాయొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ అంటే ఆర్ బదులు డి బై 2 రాసుకోవచ్చు, అంటే డి స్క్వేర్ బై 4 అంతేనా. సో పై బై 4 డి స్క్వేర్ రాయొచ్చు కదా. సో పై బై 4 డి స్క్వేర్ అంటే డి అంటే ఏమి ఇచ్చింది ఇక్కడ 14 స్క్వేర్, పై బై 4 ఇంటూ 14 ఇంటూ 14. సో పై బై 4 అంటే పై ఎట్లా రాయొచ్చు 22/7 లెక్క రాయొచ్చు. 22/7 ఇంటూ 1/4 ఇంటూ 14 ఇంటూ 14, 7 1 जा 7 2 जा. ఓకేనా, నెక్స్ట్ 2 1 जा 2 2 जा 2 1 जा 2 7 जा. సో ఏం మిగిలింది 22 ఇంటూ 7 మిగిలింది అంటే 7 ఇంటూ 22 ఇంకా 7 2 जा 14, 7 2 जा 14 ప్లస్ 1 15, 154 సెంటీమీటర్స్ స్క్వేర్. ఓకేనా, ఎందుకంటే సెంటీమీటర్ ఇచ్చినా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఇదే ఆన్సర్. ఓకే, సో ఐదర్ యూ కెన్ డూ బై దిస్ ఫార్ములా, ఇది పై ఆర్ స్క్వేర్ లెక్క యూజ్ చేసి చేయొచ్చు, లేకపోతే పై బై 4 డి స్క్వేర్ లెక్క యూజ్ చేసి అయినా చేయొచ్చు. ఓకే, సో ఎట్లా అయినా చేయొచ్చు. అదే ఒకవేళ పై ఆర్ స్క్వేర్ యూజ్ చేసినాం అనుకోండి, చూడండి ఫార్ములా.
సో ఇక్కడ డి అంటే ఎంత 14 అంటే ఆర్ ఈక్వల్ టు డి బై 2 కదా, అంటే 14/2 ఎంత 7. సో ఆర్ ఈక్వల్ టు 7. ఓకే చూద్దాం. పై ఆర్ స్క్వేర్ చేసినాం అనుకో, పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఎంత 7 సెంటీమీటర్స్ హోల్ స్క్వేర్, అంటే 22/7 ఇంటూ 7 స్క్వేర్ అంటే ఎంత 7 ఇంటూ 7 సెంటీమీటర్స్ స్క్వేర్. 7 క్యాన్సిల్ చేయండి. 22 ఇంటూ 7 అంటే 7 2 అయితే 14, 7 2 14 ప్లస్ 1 15 అంటే 154 సెంటీమీటర్స్ స్క్వేర్. సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి అయ్యొచ్చు, ఈ ఫార్ములా యూజ్ చేసి అయ్యొచ్చు, యువర్ విషయం. ఓకే సో ఇక ఇఫ్ డి ఈక్వల్ టు 14 సెంటీమీటర్ దెన్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఎంత 154 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ సర్కంఫరెన్సీ ఫైండ్ చేయాలనుకోండి, సేమ్ ఫార్ములా ఏంటి 2πr కదా సర్కంఫరెన్సీ. ఓకేనా. సో 2 ఇంటూ పై అంటే ఏం తీసుకోవాలని చెప్పిన 22/7 ఇంటూ ఆర్ రేడియస్ ఎంత ఇక్కడ 7 సెంటీమీటర్స్. 7 క్యాన్సిల్. సో 2 ఇంటూ 22 అయితే 44 సెంటీమీటర్స్ ఇస్ ద సర్కంఫరెన్సీ ఆఫ్ దిస్ సర్కిల్. ఓకేనా. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమొచ్చింది 154 సెంటీమీటర్ స్క్వేర్, సర్కంఫరెన్సీ 44 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఒక సెమీ సర్కిల్. ఇఫ్ ఐ ఆమ్ గివింగ్ ఏ సెమీ సర్కిల్, ఒక సెమీ సర్కిల్ ఇచ్చిన రేడియస్ 7 సెంటీమీటర్స్ ఐ హ్యావ్ గివెన్. ఓకే సో ఫైండ్ ద ఏరియా అండ్ పెరిమీటర్ నెక్స్ట్. ఓకేనా. సో ఏరియా ఆఫ్ దిస్ సెమీ సర్కిల్ అండ్ పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్సీ. ఓకే పెరిమీటర్ అన్న సర్కంఫరెన్సీ అన్న సేమే కదా, పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్సీ. సో ఏరియా ఆఫ్ ఈ సెమీ సర్కిల్, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటిది 12πr స్క్వేర్. ఓకే ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి πr స్క్వేర్. ఈ సెమీ సర్కిల్ కాబట్టి దాంట్లో హాఫ్ πr స్క్వేర్ అంతేనా. అంటే హాఫ్ ఇంటూ 22/5 అంటే ఏం రాయొచ్చు 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఆర్ ఇన్ ద 7 సెంటీమీటర్ హోల్ స్క్వేర్. ఓకేనా. సో 1/2 ఇంటూ 22/7 ఇంటూ 7 సెంటీమీటర్స్ హోల్ స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 సెంటీమీటర్స్ స్క్వేర్ లెక్క రాచి కదా. ఓకేనా. సో 1 గెట్స్ క్యాన్సల్. 2 1 2 11 11 ఇంటూ 7 ఎంత 77 సెంటీమీటర్స్ స్క్వేర్. ఓకే సో ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్ ఎంత 77 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ సర్కంఫరెన్సీ ఆర్ పెరిమీటర్. ఓకే సర్కంఫరెన్సీ ఆఫ్ ది సెమీ సర్కిల్. సర్కంఫరెన్సీ ఆఫ్ ఈ సెమీ సర్కిల్ ఎంత కంజుగేట్ 2πr ప్లస్ ఆర్ 2πr/2 ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ ఎంత πr ప్లస్ 2r అంతేనా. సో ఆర్ కామన్ తీస్తే ఏం చెప్పిన π + 2 అని చెప్పేసిన కదా ఫార్ములాలో. ఓకే సో ఆర్ అంటే ఎంత రేడియస్ 7 ఇంటూ π 22/7 ప్లస్ 2. ఓకే సో 7 ఇంటూ సో ఈ 7 ఇంటూ వచ్చి మల్టిప్లై అనుకో 22 ప్లస్ 7 2 అయితే 14/7 అయింది. ఓకే 7 గెట్స్ క్యాన్సిల్. 22 ప్లస్ 14 ఇందా 2 + 4 6 1 + 2 + 3 2 + 1 3 అంటే 36 సెంటీమీటర్స్ ఇస్ ద సర్కంఫరెన్సీ ఆఫ్ దిస్ సెమీ సర్కిల్. ఓకేనా. సో అంటే ఇక్కడ నుండి ఇక్కడ టోటల్ ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ మొత్తం లెంత్ ఎంత 36 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో చూడండి ఇంకో ప్రాబ్లం. సపోజ్ ఒక క్వాడ్రేట్ తీసుకున్నాం 7 సెంటీమీటర్స్ రేడియస్. ఓకేనా 7 సెంటీమీటర్స్ రేడియస్ క్వాడ్రేట్ తీసుకున్నాం. ఏరియా ఆఫ్ ఈ క్వాడ్రేట్ ఫైండ్ చేయండి. ఏరియా ఆఫ్ క్వాడ్రేట్ ఫార్ములా ఏంటి 1/4πr స్క్వేర్ అంటే ఫోర్త్ పార్ట్గా సర్కిల్లో ఫోర్త్ పార్ట్ కాబట్టి πr స్క్వేర్లో 1/4. ఓకేనా. సో 1/4 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ అంటే 7 సెంటీమీటర్ హోల్ స్క్వేర్. ఓకేనా. అంటే 1/4 ఇంటూ 22/7 ఇంటూ 7 సెంటీమీటర్స్ హోల్ స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 సెంటీమీటర్స్ స్క్వేర్. 7 గెట్స్ క్యాన్సల్. మిగిలింది ఎంత 2 2 2 11 అయ్యచ్చు. ఓకేనా. అంటే 11 ఇంటూ 7/2 మిగిలింది. 11 ఇంటూ 7/2 సెంటీమీటర్ స్క్వేర్. సో 11 ఇంటూ 7 ఎంత 77/2 సెంటీమీటర్ స్క్వేర్. 2 3 6 ఎంత మిగిలింది 17 మిగిలింది. 2 8 16 అంటే 1 మిగిలింది 0.25 అంటే 38.5 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. ఏరియా ఆఫ్ ఈ క్వాడ్రేట్ ఎంత ఫార్ములా 38.5 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది ఏరియా ఆఫ్ ఈ క్వాడ్రేట్. నెక్స్ట్ పెరిమీటర్. సో పెరిమీటర్ ఏంటి ఫార్ములా 2πrలో 2πr/4 ప్లస్ ఆర్ కదా అంటే 2 క్యాన్సిల్. సో πr/2
ప్లస్ 2r అంటే r కామన్ తీస్తే ఏం చెప్పిన π/2 + 2 అని చెప్పిన ఫార్ములా. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఫార్ములా? r కామన్ ఇస్తే π/2 + 2. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. r అంటే రేడియస్ ఎంత ఇక్కడ 7 సెంటీమీటర్స్ ఇంటూ π/2. సో పై వాల్యూ ఎంత 22/7/2 + 2. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇక్కడ 7 ఇంటూ 22/7/2 అంటే 7 ఈ 2తో మల్టిప్లై చేస్తున్నాం అంటే 22/7 ఇంటూ 2 అవుతుంది ప్లస్ 2. ఓకేనా? సో నెక్స్ట్ 2 1 2 11 7 ఇంటూ 11/7 ప్లస్ 2. సో ఈ 7 ఇటు వచ్చి మల్టిప్లై అనుకో 7 11 ప్లస్ 7 2 ఎంత 14/7 ఇంటూ 7. ఈ 7 ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో 11 + 14 ఎంతమ్మా 25 సెంటీమీటర్ ఇది ద పెరిమీటర్ ఆఫ్ దిస్ క్వాడ్రాంట్. ఓకే, అంటే ఇక్కడ టోటల్ బౌండరీ లెంత్ ఎంత 25 సెంటీమీటర్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొకటి ఇంకో ప్రాబ్లం చూడండి అమ్మా. కండి ఇక్కడికి ఇచ్చినాము. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రింగ్ అన్న. ఓకే, అవుటర్ సర్కిల్ రేడియస్ ఏమో 14 సెంటీమీటర్స్, ఇన్నర్ సర్కిల్ రేడియస్ ఏమో 7 సెంటీమీటర్స్ ఇచ్చిన. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రింగ్. సో ఈ రింగ్ ఏరియా ఆఫ్ రింగ్ ఫైండ్ చేయాలి, టోటల్ రింగ్. సో ఏరియా ఆఫ్ రింగ్ ఫార్ములా ఏం చెప్పిన పై క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్ అని చెప్పి అంతే కదా. సో పై క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్ అంటే పై వాల్యూ 22/7 ఇంటూ క్యాపిటల్ R స్క్వేర్. సో రేడియస్ అవుటర్ సర్కిల్ రేడియస్ ఎంత ఇక్కడ 14 సెంటీమీటర్స్ అంటే 14 సెంటీమీటర్స్ హోల్ స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్ అంటే 7 సెంటీమీటర్స్ హోల్ స్క్వేర్. ఓకే, 22/7 ఇంటూ 14 స్క్వేర్ వాల్యూ ఎంత 196. ఓకేనా? సో 14 స్క్వేర్ ఎంత 196 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ అంటే 49 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, సో 22/7 ఇంటూ 196 మైనస్ 49. ఓకేనా? సో ఇక్కడ 16లో 9 కట్ చేస్తే ఎంతమ్మా 7 ఇంటూ 8లో 4 కడితే 4 అంటే 147 వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ 7 2 7 1 అంటే 22 ఇంటూ 21. 21 ఇంటూ 22 ఎంత 42 అంటే 462. ఓకే, సో 462 is the answer. Okay, 462 centimeters square is the area of the ring. Okay, so this is all about today's topic. Thank you for watching this. For more videos, please subscribe our channel.